ఇచ్చినటువంటి మీ శ్రేష్ఠ సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ లోకంలో నశించిపోయిన మమ్మల్ని మీరు ప్రేమించారు, మమ్మల్ని వెనక్కి రక్షించినందుకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో ఈ పాఠశాలకు వచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. మనిషి మార్పులను మీరు మరుగుపరుచుకొని ఆత్మ ద్వారా కావలసిన వర్తమానం దయచేయమని మహిమ ఘనత ప్రభావములు తీసుకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు మనం చదువుతున్నాం. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో అది ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఒక స్త్రీ ఇక్కడ మాట్లాడుతూ ఉంది. అయితే యేసుక్రీస్తు వారు ఆమెతో మాట్లాడుతూ మరి ఆమెకి మాటలు చెప్తూ ఉన్నారు. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వస్తున్నది. అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తనను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. తండ్రి పరలోకములో ఉన్నటువంటి ఆ మహిమను తండ్రి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల దగ్గర నుండి ఏం కోరుతున్నాడు? దేవుడు మన నుండి కోరేది ఈ లోకంలో మన డబ్బులు కానీ మన ఇంటి బంగారాలు కానీ ఆయన మనం అడగడం లేదు, కోరడం లేదు. దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు? దేవుడు కోరింది మనం ఇస్తున్నామా లేదా? ఆయన కోరేది ఒకటైతే మనం ఇచ్చేది మనకోసం ఉండకూడదు. లోకంలో ఈ ప్రపంచంలో నువ్వు ఏది ఇచ్చినా కానీ అది దేవుడిని సంతోషించరాదు. నువ్వు ఏదన్నా దేవుడు సంతోషించదు. కానీ నీ యొక్క ఆరాధన దేవుడికి కావాలని దేవుడు కోరుతున్నాడు. కొంతమంది భూమి మీద అనుకుంటారు, బాగా డబ్బులు ఇస్తే మనం పర్వతాన్ని తీసుకుని వెళ్తాడు దేవుడు అనుకుంటారు. మరి కొంతమంది ఏదో దాన ధర్మాలు, తీర్థయాత్రలు, జపతపాలు, అన్నదానం, గోదానం, భూదానం ఏదో ఒకటి చేస్తే పర్వతానికి పోవచ్చు అనుకుంటారు. ఇవన్నీ దేవుడికి ఇష్టమైనవి కావు, దేవుడు కోరేవి కావు. ఏంటి దేవుడు కోరేది? ఆత్మతోనూ సత్యముతోనూ మరి తండ్రిని ఆరాధించాలని మరి ఆ తండ్రి మన కోరుకుంటున్నాడు. చాలా మంది జీవితాల్లో దేవుడి మందిరానికి వస్తారు, కానీ ప్రభుని ఆరాధిస్తారు. వస్తూ ఉంటారు, వస్తారు, పోతారు. దేవుణ్ణి ఆరాధించకుండా కేవలం వస్తే దేవుడు సంతోషించడు. అది దేవుడికి ఇష్టమైనది కాదు. మన నుండి ఏం కోరుతున్నాడు? ఆయన కోరిక మనం ఇవ్వాలి, అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. 24వ వచనంలో ఉంటుంది, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మ. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. శరీరం కాదు. శరీరం వేరు, ఆత్మ వేరు. కానీ దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆ ఆత్మ ఎక్కడ అల్లాడుతూ ఉన్నది? ఈ భూమి ఆకాశంలో సృష్టించక ముందు దేవుని ఆత్మ ఎక్కడ అల్లాడుతుందో ఈ ఆదికాండము 1వ అధ్యాయము చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము మరి 2వ వచనం అక్కడ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని రాయబడి ఉన్నది. దేవుని ఆత్మ ఎక్కడ? జలముల పైన అల్లాడుతూ ఉన్నది. చూడండి, ఈ భూమి ఆకాశములు ఒకప్పుడు నిరాకారముగాను శూన్యముగా ఉండేను. ఈ భూమి మీద మరి పర్వతాలు లేవు, ఈ భూమి మీద
పక్షులు లేవు, జంతువులు లేవు, మరి మనుషులు లేరు, ఏమి లేనప్పుడు మరి దేవుని ఆత్మ జలముపై, జలము నుంచి నీళ్లు, ఈ భూమి అంతా నీళ్లతో నిండిపోయింది, ఎక్కడ చూసినా నీరే కనబడుతుంది. కానీ ఆ నీటి మీద దేవుని ఆత్మ అల్లాడుతున్నాను. కాబట్టి దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆత్మ. కాబట్టి మనం ఆత్మతో మనం ఆయన ఆరాధించాలి. అంటే దేవుడు మానవుడికి ఒక ఆత్మ ఇచ్చాడు, దాన్ని జీవాత్మ అని అంటారు. ఏ ఆత్మ? జీవాత్మ. చూడండి, ఆ మాటను మనం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయంలో చూడండి, ఆయన ఆత్మ అయి ఉన్నాడు. ఆ ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకనే ఈ నరుడిలో ఊపిరి ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయను. చదవండి, 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే మనలో జీవాత్మ ఉన్నది. చాలామందికి తెలియదు. ఏమోలే తింటున్నాము, ఏమోలే బ్రతుకుతున్నాం, ఏమోలే అనుకుంటున్నారు. కానీ మనిషిలో దేవుడు జీవాత్మను ఉంచాడు. ఏ ఆత్మది? జీవాత్మ. చూడండి, దేవుని ఆత్మ పరమాత్మ. దేవుని ఆత్మ పరమాత్మ అయితే మన ఆత్మ ఏమై ఉన్నది? జీవాత్మ అయి ఉన్నది. అందుకని మనం ఆత్మతోనే మనం ఆయన్ని ఆరాధించాలి. అదే దేవుడు మన నుండి కోరేది. ఆత్మతోనూ సత్యముతోనూ. సత్యము అంటే ఏంటి? సత్యము అనగా ఏంటి? చాలామందికి తెలియదు. సత్యం అంటే తెలియదు. సత్యం అంటారు కానీ అసలు సత్యం అంటే అర్థం ఏంటో తెలియదు. దేవుని వాక్యంలో ఉంది, చదవండి. యోహాను 17:17 ఉంది. యోహాను సువార్త 17:17 చదవాలి, స్పీడ్గా ఉండాలి. మీ వాక్యమే సత్యము. ఏంటి? దేవుని వాక్యం ఏమై ఉన్నది? సత్యమై ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14:6. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. చాలు. నేనే మార్గము, సత్యము, జీవము. దేవుడు ఏమై ఉన్నాడు? మార్గమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. మనం యోహాను సువార్తలో మనం చూసినప్పుడు దేవుడు ఆత్మ గనుక అన్నాడు. కాబట్టి మన జీవితాల్లో సత్యముతో ప్రభువుని ఆరాధించాలి. సత్యం అంటే ఏంటి? నీ వాక్యమే సత్యం. దేవుని వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి, వాక్యానుసారంగా ఆరాధించాలి. ఏ వాక్యం అయితే చెబుతారో ఆ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రభువుని ఆరాధించాలి. అంతేగాని ప్రతి ఆదివారం చేసే ఆరాధన, 10 మంది ఉండాలిలే, ఎప్పుడూ ఒకటి ఆరాధన. మనుషులైతే ఇక్కడ కూర్చుంటారు కానీ వాళ్ళు వాక్యం వినరు. వాక్యం వింటే కదా ఆరాధించేది. మనుషులైతే ఇక్కడ ఉంటారు, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. శరీరాలు ఎక్కడ ఉంటాయి కానీ మనసు ఎక్కడ ఉంటుందో కొంతమందికి. వాళ్ళు వాక్యాన్ని ఎత్తుబట్టి ప్రభువుని ఆరాధించలేరు. చూడండి, ఏ వాక్యం అయితే మీకు వినబడుతుందో ఆ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని వాక్యానుసారంగా ఆరాధించాలి. దేవా, నీవు ఆత్మీయ ఉన్నావు ప్రభువా, నీకు స్తోత్రాలని చెప్పాలి. అలాగే ప్రభువా, నీవు సత్యవంతుడివి, నువ్వు సత్యమైనటువంటి దేవుడివి అని ప్రభువుని ఆరాధించాలి. ఇందాక చదువుకున్నాం కదా, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాడు. మన దేవుడు సత్యవంతుడు, సత్యదేవుడు. మన దేవుడు జీవమై ఉన్నటువంటి దేవుడు. మన దేవుడు మార్గమై ఉన్నటువంటి దేవుడు. అందుకని ఏమని ఆరాధించాలి? మార్గమై ఉన్న నా ప్రభువా నీకు వందనాలు ప్రభువా అనాలి. సత్యమై ఉన్న నా ప్రభువా నీకు స్తోత్రాలు అని చెప్పాలి. జీవమై ఉన్న నా ప్రభువా నీకు వందనాలు అని చెప్పాలి. ఈ మాటలు చెప్పరు కొంతమంది.
వాక్యం విన్నట్టుగా ఉంటారు, కానీ ఒక్క మాట కూడా వాళ్ళ హృదయంలో, వాళ్ళ చెవుల్లోకి వెళ్ళిపోదు వాక్యం. జాగ్రత్తగా వాక్యం చేసేటప్పుడు వినండి, వాక్యానుసారంగా ఆరాధించండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు మన ప్రభువుని మనం ఆరాధించాలి? ఆయన మనకి ఏం చేశాడు, ఆయన ఏమై ఉన్నాడు అనేది చదువుకున్నాం. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, దేవుడు సత్యవంతుడు, దేవుడు జీవమై ఉన్నాడు. ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది. అలాగైతే ఆ ప్రభు మన పట్ల ఏం చేశాడు, మన ఎళ్ళ ఏం చూపించాడు, ఎందుకు మనం ఆయన ఆరాధించాలి? రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎవరి కోసం చనిపోయాడు క్రీస్తు? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన మన కోసం చనిపోవడానికి వచ్చాడు. చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచన చేయండి. ప్రేమించేవాడు ప్రాణమిస్తాడు, ప్రేమించేవాడు గాయం రేపుతాడు. గుర్తుపెట్టుకోండి, ప్రేమించేవాడు గాయం రేపుతాడు, ప్రేమించేవాడు ప్రాణం కూడా పెడతాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి మన కోసం సిలువలో ఏం చేశాడు? ప్రాణాన్నే ధారపోసాడు ప్రాణాన్ని. ఆయన రక్తాన్ని చిందించాడు. ప్రాణము అనగా రక్తము. ప్రాణం అంటే అర్థం ఏంటి? రక్తము. రక్తములో ప్రాణం ఉన్నది, ప్రాణములో రక్తం ఉన్నది. మనిషి రక్తం పోతే మనిషి ప్రాణం పోతుంది. ఎప్పుడైనా యాక్సిడెంట్లు జరిగినప్పుడు రక్తం పోయి ఏమైపోతుంది? ప్రాణం పోతుంది. హాస్పిటల్ తీసుకెళ్తే ఏమంటారు? అయ్యా రక్తం అంతా పోయింది, ఇక ఈ మనిషి బ్రతకడు, చనిపోతాడు. ఒకసారి మార్గ మధ్యంలోనే హాస్పిటల్కి వెళ్ళే లోపల మనిషి ప్రాణం పోతుంది. అంటే ఏంటి? ఒక మనిషి జీవించడానికి శరీరంలో కావలసినంత రక్తం ఉండాలి. ఆ రక్తమే ప్రాణం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనెను. ఏలయనగా మరణము నొందినట్లు ఆయన తన ప్రాణమును ధారపోసెను. యేసు ప్రభువుని మనం ఎందుకు ఆరాధించాలంటే తన ప్రాణాన్ని మన కోసం ఏం చేశాడు? ధారపోసెను. ఇక్కడ చదువుకుంటున్నాం వాక్యంలో. ఇవి నా సొంత మాటలు కాదు, వాక్యంలో ఉన్న మాటలు. ఆలోచించండి. ఈ ఉదయకాలములో మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. సిలువలో తన ప్రాణాన్ని ఏం చేశాడు? మన కోసం ధారపోసాడు. ఆయన చేతుల్లో గుండా రక్తం గారింది, ఆయన పాదముల్లో గుండా రక్తం గారింది, ఆయన వీపు నాగరసాల వలె దున్నబడింది, ఆయన ప్రక్కలో బల్బు పోటు పొడిచినప్పుడు నీళ్ళు రక్తము ఆ ప్రక్కలో నుండి కారింది. తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఒక రెల్లు తీసుకుని కొడితే ఆ ముళ్ళు గుచ్చుకొని ఆయన చెంపల గుండా రక్తం కారింది. అందుకనే ధారపోసెను. ఆయన రక్తం మన కోసం ధారగా కారిపోయింది. ఎన్నడైనా నీ జీవితంలో ఆలోచించావా? ఈ గొప్ప రక్షణ మనకు రావాలంటే ఆయన తన ప్రాణాన్ని సిలువలో ధారపోసాడు. ఆయన రక్తము ధారపోసాడు మన కోసం. ఆయన ప్రాణం, రక్తం ఎప్పుడైతే శరీరంలో నుండి కారిపోయిందో తర్వాత ప్రాణం పోయింది. ఆలోచన చేయండి. నీ కొరకు, నా కొరకు, ప్రపంచంలో జీవించే ప్రతి మనుష్యుడి కొరకు యేసయ్య సిలువలో తన రక్తాన్ని చిందించాడు. రక్తం ధారగా పోయబడింది. చూడండి, ఆయన ప్రేమ మన పట్ల ఎంత గొప్పదో ఆలోచన చేయండి. ఈ లోకంలో అన్నదమ్ములు కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, భార్య కానీ, భర్త కానీ,
స్నేహితులు కానీ ఎవరు మన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు, రక్తం దారపోసేవాళ్ళు ఎవరు లేరు. తల్లి బిడ్డలను కంటదు కానీ ఆ బిడ్డల కోసం రక్తం చిందించదు. ఏ తండ్రి తన రక్తాన్ని చిందించలేడు? చెప్పండి, రక్తం కార్చేవాడు ఎవరైనా ఉంటారా? కావాలంటే రక్తం తీసుకొచ్చి అవసరమైతే వాళ్ళకి ఎక్కించి ఏర్పాటు చేస్తారు, కానీ ఇదిగో అయ్యా నా రక్తం అనేవాళ్ళు కూడా ఉండాలి, కానీ చాలా తక్కువ. అయితే రక్తం ఎక్కువగా తీయకూడదు. మనిషి శరీరంలో నుండి ఎక్కువగా రక్తం తీస్తే ఈ మనిషి ప్రాణం పడి ఏమైపోద్ది? పోద్ది. కానీ యేసయ్య తన చివరి పుట్టు వరకు మన కోసం సిలువలో తన ప్రాణాన్ని, రక్తాన్ని ఏం చేశాడు? ధారపోశాడు. ఇలాంటి ప్రేమ ఈ లోకంలో మనకి ఎక్కడ కనబడదు, ఎవరు చూపించలేరు. ఆయన తన మహాప్రేమ మన పట్ల చూపించాడు. ఏ ప్రేమ ఇది? మహాప్రేమ, ఉన్నతమైన ప్రేమ, గొప్ప ప్రేమ. ఒక తల్లి కంటే, తండ్రి కంటే, బంధువుల కంటే, స్నేహితుల కంటే ఆయన ఎక్కువగా మనల్ని ప్రేమించాడు కనుకనే తన ప్రాణం సిలువలో పెట్టాడు. మరి ప్రాణం పెట్టినటువంటి ప్రభువుని మనం ఆరాధించాలి, అంతేగాని వచ్చామా పోయేమా అన్నట్టు ఉండొద్దు. దయచేసి 2 మాటలు 3 మాటలు చాలు. ప్రభువా, నీవు నా కోసం రక్తం ఇచ్చావు ప్రభువా, ప్రాణం పెట్టావు ప్రభువా, నీకు స్తోత్రాలు అని చెప్పి ఆమేనను. అంతేగాని అసలైన మాటలు రాకుండా ఏదేదో మాటలు చెప్పొద్దు ఆరాధనలో. నీ జీవితంలో వాక్యం ఆదివారం ఏ మాటలైతే వింటావో ఆ మాటను అనుసరించే నీవు ఆరాధన చేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. దేవుని ఆరాధించడానికి నీకు ఇష్టమైన రీతిలో చేయకూడదు. వాక్యం వినాలి, జాగ్రత్తగా వినాలి. వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభువుని ఆరాధించాలి. పాపులమై ఉండగానే ఆయన మన కోసం ఏమైపోయాడు? ప్రాణం పెట్టాడు. తర్వాత 6వ వచనం చదవండి. రోమా 5:6. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. మనం ఎవరమే? అక్కడ మనం పాపులు మనం చూసాం. ఇక్కడ మనం ఎవరమే? ఇక్కడ మనం బలహీనులం. బలహీనం అంటే దాని అర్థం ఏంటి? బలం లేని వాళ్ళం మనం. మనలో బలం లేదు, మనలో శక్తి లేదు. ఈ లోకంలో ఎవరైనా ఒక చెడు అలవాటు చేసుకుంటారు, కానీ అది మానుకునే బలము, శక్తి వాళ్ళకు లేదు. కొంతమందికి టీవీలు చూసే బలహీనత, ఆరాధన చేస్తారు, టీవీలు చూస్తూ ఉంటారు. కొంతమందికి సినిమాలు చూసే అలవాటు, కొంతమందికి ఏదో అలవాట్లు ఉంటాయి. అది ఒక బలహీనత వారి జీవితాల్లో. వాటిని అన్నిటినీ విడిచిపెట్టాలి. వాక్యం వినండి. వాక్యం వింటే మనం ఆత్మీయంగా బలపడతాం. వాక్యం కాకుండా సీరియల్స్ పెట్టుకొని, సిగరెట్లు, ఇంకా సినిమాలు చూసి, లేకపోతే జబర్దస్తీలు చూసి, ఇంకా ఏదో చూస్తే నీ జీవితంలో నష్టపోతావు. నీ చూపు దెబ్బతింటుంది. పిల్లలు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? చిన్నపిల్లలు కూడా ఆ ఫోన్ తీసుకుని ఎట్టెట్టు అంటూ ఉంటారు ఏళ్ళతో. అందులో ఏయో వస్తూ ఉంటే చూస్తూ ఉంటారు, నవ్వుకుంటుంటారు. హలో, జాగ్రత్త. పిల్లలు ఎవరు కూడా టీవీలో చూడటానికి వీల్లేదు. ఈ సెల్ ఫోన్లు కూడా వాళ్ళు అంటుకోకూడదు. అంటుకుంటున్నారు మీరు? అంటుకోవడానికి వీల్లేదు, జాగ్రత్త. అవి తీసుకున్న కాడి నుంచి వాడి దృష్టి అంతా దాని మీద వెళ్ళిపోద్ది. ఇట్లా అంటారు. చదువు మీద ఉండదు శ్రద్ధ. ఎప్పుడు కాన్వెంట్ అయిపోతా, ఎప్పుడు ఇంటికి వద్దామా, ఎప్పుడు తీసుకుందాం అమ్మ దగ్గర, ఎప్పుడు తీసుకుందాం నాన్న దగ్గర ఫోన్ అనుకుంటారు. ఒకప్పుడు లేవులే ఈ ఫోన్లు, ఇప్పుడు ఉన్నాయి. మనం ఏం చేయాలి? అది ఒక బలహీనత. అందుకోసం నేను చెప్పేది, అది ఒక బలహీనత. చూడాలని. చూడండి, తాగుడు అనేది కూడా ఒక బలహీనత. తాగాలని. అట్లాగే సిగరెట్లు తాగేవాడు కూడా తాగాలని. అట్లా బలహీనత ఇది. దీన్ని ఏమంటారు? బలహీనత. అయ్యా, నేను బలహీనున్నయ్యా, నా వల్ల కావట్లేదయ్యా ఈ అలవాటు మానుకోవడానికి అని చాలామంది ఈనాడు కన్నీరు గారుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. మానుకోవాలనుకుంటున్నాను, కానీ నా వల్ల
ఆడలేదు. బలహీనులు మనం. ఏదైనా ఒక అలవాటు చేసుకోవటం తెలుసు, కానీ దాన్ని మానుకోవడంలో మనలో శక్తి లేదు. అటువంటి మన కొరకు ఏమైపోయాడు ఆయన? చూడండి, చనిపోయాను. 6వ వచనం ఉంది ఈ మాట. బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. భక్తిహీనులు, భక్తి లేనివాళ్ళు. భక్తి ఉండేవాళ్ళు ఏం చేస్తారు? భక్తి ఉండేవాళ్ళు బైబిల్ చదువుకుంటారు, ప్రార్థన చేస్తారు. భక్తి ఉండేవాళ్ళు ఎవరు? ఈ సెల్ ఫోన్లు ఉపయోగించరు. హలో, భక్తి ఉండేవాడు అసలు సెల్ ఫోన్ అడ్డుకాడు అసలు. మన ఈ మధ్య ఒకళ్ళు అంటున్నారు, అయ్యా నేను మాత్రం టీవీ అనేది మేము కొనమంటున్నారు. కారణం ఏంటంటే అవి కొన్నా కాడి పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ మైండ్ అంతా దాని మీదకి వెళ్ళిపోద్ది. ఏయో పిచ్చి బొమ్మలు వస్తూ ఉంటాయి అందులో, గట్టు బొట్టు అని వస్తూ ఉంటాయి, ఏ వస్తూ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారు? చదవరు, పుస్తకాలు తీసి అవతల పెడతారు, దాని ముందు కూర్చుంటారు. అది ఒక బలహీనత. అది అసలు విషయం. ఏంటది? బలహీనత. మన బలహీనతల నుండి మనల్ని విడిపించడానికి యేసయ్య మన కోసం ఏమైపోయాడు? భక్తిహీనులు మనం, భక్తి లేని వాళ్ళం. ఒకప్పుడు మనం మందిరానికి రాలా, ఒకప్పుడు మనం మందిరాన్ని మానుకున్నాం, ఒకప్పుడు ప్రార్థన చేయటం మానుకున్నాం, ఒకప్పుడు బైబిల్ చదవటం మానుకున్నాం. కారణం ఏంటంటే భక్తి లేనివాడు మందిరానికి రాలేడు. చల్లారిపోయినటువంటి పరిస్థితుల్లో మరి మన జీవితాల్లో ఉన్నప్పుడు ఆయన మన కోసం ఏమైపోయాడు? చనిపోయాను. చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన ఎంత దయగలిగిన వాడో. మన కోసం చనిపోవడం అంత అవసరం అంటారా? మనలో ఏ మంచి ఉందో చెప్పండి. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే నిజంగా మనలో మంచి అనేది లేదు. ఉందా? చెప్పండి. అయ్యా నేను మంచిదాన్ని, నేను మంచివాడిని అని చెప్పేవాడు ఎవరైనా ఉండాలి? పుణ్యం మీద చేసుకుని చెప్పండి. లేమో, మన మంచివాళ్ళం కాదు. అయినను ప్రభువు మన కోసం ఏం చేశాడు? ప్రాణం ఇచ్చాడు. చదవండి, ఇప్పుడు చదవండి 6వ వచనం, 7వ వచనం చదవండి. 5వ వచనం. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచి వాని కొరకు. చూడండి, మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడ తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా, సరిగ్గా చూచదు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు. మనం ఏమై ఉన్నాం? అనీతిమంతులు. మనం నీతిమంతుల కోసం ఎవడైనా ఒకడు చనిపోవటానికి అరుదు. మంచివాని కోసం ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయ్యా మంచివాడయ్యా, ఆ మంచివాడు ఉంటే కొన్ని మంచి పనులు చేస్తాడు, నేను మంచివాడిని కాదు, నేను చచ్చిపోతే బాగుండు, ఆ మంచివాడు బ్రతుకుంటే బాగుండు అనుకునేవాడు ఉండాలి లోకంలో. ఒక మంచివాడు చనిపోయాడు అనుకోండి, ఏమంటారు? ఆ మరణం మీద నాకు వస్తే బాగుండేది, ఆ మంచివాడు ఉంటే కొన్ని మంచి పనులు చేసేవాడు, అయ్యో మంచివానికి వచ్చిందే మరణం అని కన్నీరు గార్చేవాళ్ళు ఉండాలి. కానీ మనం మంచివాళ్ళం కాదు, మనలో భక్తి లేదు, మనం బలహీనం, మనం దేవునికి శత్రువులు. దేవునికి ఇష్టం లేని పనులు చేస్తాం, దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడతాం, దేవునికి ఇష్టం లేని ప్రవర్తన కలిగి మనం ఈ లోకంలో జీవిస్తాం. అయితే అటువంటి మన కొరకు కూడా ఆయన ప్రాణం ఇచ్చాడు. చదవండి 10వ వచనం. ఏలయనగా శత్రువుమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడు చేత మరి నిశ్చయముగా రక్షింపబడదము. ఏమై ఉండగా? ఏలయనగా శత్రువులమై ఉండగా. ఎవరికి శత్రువులమే? ఈ లోకంలో మనుషులు కాదు మన శత్రువులమే. ఎవరికి? దేవునికే. ఏంటి? దేవునికి ఇష్టం లేని మాటలు, దేవునికి ఇష్టం లేని జీవితం, దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే ఈ లోకంలో జీవిస్తారో వాళ్ళందరూ శత్రువులే. ఒకప్పుడు మనం కూడా ప్రభువుని నమ్ముకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతికినటువంటి వారం, మనం కూడా శత్రువులమే. అయినను ఆయన మనల్ని ప్రేమించాడు,
మన కోసం ప్రాణం పెట్టాడు, తనతో సమాధానపరుచుకున్నాడు. చూడండి ప్రేమ ఎంత గొప్పదో. ఎందుకు మనం ఆయన్ని ఆరాధించాలి? ఎందుకు? పాపులమైన మన కోసం ప్రాణం పెట్టాడు. మనం మంచోళ్ళం కాదు, ఆయనను మన కోసం ప్రాణం పెట్టాడు. మనలో భక్తి లేదు, భక్తిహీనులు మనం, ఆయనను మన కోసం ప్రాణం పెట్టాడు. మనము శత్రువులు, మనం దేవునికి శత్రువులు, మనం మనుషులకు కాదు. మనుషులు కూడా ఉంటారులే శత్రువులు కొంతమంది. గిట్టకపోతే ఏమంటారు? అయ్యో వాళ్ళు మేము పలకరించుకోం. అదే శత్రుత్వం అంటే. అర్థమైందా? అది అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్క చెల్లెండ్ర మధ్య కావచ్చు, ఇరుగు పొరుగు వారి ఏళ్ళ కావచ్చు, ఎవరి ఏళ్ళనైనా కావచ్చు. మరి ముఖ్యంగా దేవుని ఎడల మనం శత్రువులుగా ఉన్నప్పుడు సైతము ఆయన మనల్ని ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. తండ్రితో కూడా మనం సమాధానపరిచాడు. ఏమన్నాడు? మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరి నిశ్చయముగా రక్షింపబడును. రక్షణ, శత్రువులైన మనలను ప్రభువు రక్షించాడు. అందుకోసమే ఆయన ఆరాధించాలి. ప్రభువా, నేను శత్రువై ఉన్నప్పుడు నన్ను ప్రేమించావు ప్రభువా, నీకు వందనాలయ్యా. నాలో ఏ మంచి లేనప్పటికీ నువ్వు ప్రాణం ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు చెప్పాలి. అయ్యా, నేను భక్తిహీనురాలని, ఆయనను నీ కోసం ప్రాణం పెట్టావు ప్రభువా నా కోసం. అయ్యా, నేను బలహీనుడిని, ఆయనను నీవు నా కోసం ఏమిచ్చావు? ప్రాణం పెట్టావు. బలహీనులమైన మనలను ఆయన బలపరిచిన దేవుడై ఉన్నాడు. ఆ మాట చదువుకుని మనం ఆరాధన చేసుకున్నాం. చూడండి, కీర్తన గ్రంథం 84వ అధ్యాయము తీయాలి. బైబిల్ ఉన్న చదువు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చూడాలి. నేను ఏం చెబుతున్నాను మీరు కూడా చూడాలి. అక్కడ ఊరిక మరి ఇది కాలక్షేపం కాదు, మన వాక్యాన్ని జాగ్రత్తగా చూడాలి. అప్పుడే మనకు కొంచెం మనసులో గుర్తుంటుంది. అంతేగాని కాలక్షేపం కాదు ఇది. కీర్తన గ్రంథం 84వ అధ్యాయము. దేవుడు మనలను బలపరిచే దేవుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? మనల్ని బలపరిచే దేవుడు. 85వ వచనం చదవండి. నీ వలన, ఎవరి వలన? ఎవరి వలన? దేవుని వలన. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. చూడండి, మనల్ని ధన్యులుగా చేశాడు కదా. ఒకప్పుడు మనం బలహీనం కదా, ఒకప్పుడు మనం భక్తిహీనం, ఒకప్పుడు దేవునికి శత్రువులు మనం, ఏ మంచి మనలో లేదు. కానీ ప్రభు మనల్ని ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు మన కోసం. ఆ రక్తం పెట్టి మనల్ని తన సొత్తుగా ఏం చేశాడు? కొన్నాడు. రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, డబ్బులు పెట్టి కాదు. ప్రపంచంలో విలువైంది ఏంటంటే రక్తం విలువైంది. రక్తం కంటే విలువైంది ఏది లేదు, తెలుసా? రక్తం అంటే ఏంటి? ప్రాణం. ఈ లోకంలో నువ్వు ఏది పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకుంటావు, కానీ నీ ప్రాణం పోతే తిరిగి ఆ ప్రాణాన్ని తెచ్చుకోగలవా? పోయిన ప్రాణం మరలా వస్తుందా? మనకి రాదు. చాలా విలువైంది. అటువంటి ప్రాణం నీ కొరకు నా కొరకు యేసయ్య సిలువలో పెట్టాడు, ధారపోశాడు. తన రక్తాన్ని ధారపోశాడు. ఎందుకంటే మనం రక్షించడానికి, మన పాపం నుండి మనల్ని విడిపించడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని మంచి వాళ్ళంగా ఈ లోకంలో బ్రతకడానికి ఆయన మన కోసము ప్రాణం ఇచ్చాడు. అందుకని ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన బలపరుస్తున్నాడు. నీ వలన బలమునందు మనిషిలో ధన్యులు. ఇప్పుడు మనం ధన్యులమా లేకపోతే దరిద్రులమా? ధన్యులమే కదా. చాలామందికి లోకంలో ఈ ధన్యత లేదు. మనం ప్రభువుని ఆరాధిస్తూ మందిరానికి వస్తుంటే చాలామంది మనం చూసి నవ్వుకునే వాళ్ళు ఉంటారు. పిచ్చోళ్ళు పాటలకు వెళ్తున్నారు మందిరానికి, మనమైతే చక్కగా చేపల కూర వండుకొని, మాంసం కూర వండుకొని పేకల దాకా తింటున్నాం. మనమే వాళ్ళకంటే బెస్ట్ అనుకునే వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? ఉండాలి లోకంలో. వీళ్ళు పిచ్చోళ్ళు, వెర్రివాళ్ళు, అందుకని మందిరానికి వెళ్తున్నారు అనుకుంటారు. కానే కాదు, ఆయన మనలను బలపరిచే దేవుడై ఉన్నాడు. తర్వాత చదవండి, 4వ వచనం చదవండి. 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఒకప్పుడు
మన మందిరానికి వచ్చిన వాళ్ళం కాదు. నేనైనా నీవైనా ఇక్కడ కూర్చున్న ఎవరైనా కానీ పుట్టుకతో మనం పుట్టగానే మందిరానికి రాలా, వయసు వచ్చినాక మనం మందిరానికి రాలా. ఎప్పుడైతే మనం యేసయ్యని నమ్ముకున్నామో, ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకున్నామో, ఎప్పుడైతే మన బిడ్డలం ఆయన పిల్లలం అయిపోయామో, ఇప్పుడు మనం ఎక్కడికి వస్తున్నాం? దేవుని మందిరానికి. అది కూడా ఒక ధన్యత. ఏమంటున్నాడు? నీ మందిరములందు నివసించువారు ధన్యులు, వారి నిత్యము నిన్ను స్తుతించు. మనం ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని గణపరచాలి. అయ్యా, ఒకప్పుడు నీ మందిరానికి నేను వచ్చినోడు కాదు ప్రభువా, నన్ను నడిపించినందుకు నీ స్తోత్రాలు అని చెప్పి దేవుని మందిరంలో ఉండడం కూడా మనకు గొప్ప ఆశీర్వాదం. దేవుని మందిరానికి రావడం కూడా గొప్ప ధన్యత. ఇప్పుడు 10వ వచనం చదవండి. 10వ వచనం 84:10. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారముల వద్ద ఉండుట మరి నాకు నిజంగా నీకు ఇష్టంగా ఉంటుందా? చెప్పండి. ఏమైలే మరి 4 వారాలకు ఒకసారి, 5 వారాలకు ఒకసారి అని కొంతమంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళు దేవుని మందిరానికి వచ్చే విషయంలో కూడా కొంతమంది రాలేకపోతున్నారు. కొంతమంది ఒంట్లో బాగుండక రావడం దేవునికి తెలుసు, ఆ స్థితి మనకు కూడా తెలుసు. అట్లా కాదు, బాగుండి కూడా కొట్టుకాడికి వెళ్తానికి కాళ్ళు వస్తాయి, కానీ మందిరానికి రావడానికి కాళ్ళు రావు. బాధపడదు, నేను ఈ మాట అన్నాను. మన పనులు చేసుకోవటానికి కాళ్ళు ఉంటాయి, కానీ దేవుని మందిరానికి రావడానికి కొంతమంది కాళ్ళు ఉండవు. జాగ్రత్త. మన జీవితాల్లో ఎన్నడూ దేవుని మందిరాన్ని మానుకోకూడదు. దేవుని ఇల్లు, దేవుని మందిరం అంటే ఏంటిది? దేవుని ఇల్లు. మనం ఆయన పిల్లలం. మరి ఆయన పిల్లలమైనప్పుడు మనం ఆయన ఇంటికి రావద్దా? చెప్పండి. ఇది మన ఇల్లు కదా, మన తండ్రి ఇల్లు కదా. దేవుని మందిరం అంటే ఎవరి ఇల్లు? ఇది దేవుని ఇల్లు. మరి దేవుని ఇల్లు అయినప్పుడు మనం ఆయన పిల్లలమైనప్పుడు చూడండి, మనం మన తల్లిదండ్రుల ఇంటికి మనం వెళ్తున్నామా, ఇంకొక ఇంటికి వెళ్ళిపోతున్నామా? ఆలోచించండి. వాళ్ళు బడికి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, సాయంకాలానికి ఎక్కడికి వస్తారు? మన ఇంటికి మన పిల్లలు వస్తారు. వీళ్ళు ఇంకొక ఇంటికి వెళ్తే ఏమంటారు? ఎలా ఏది నీకు మా ఇంటికి పని చేయట్లేదు, పోరా మీ ఇంటికి పోరా అంటారు. ఇల్లు తప్పిస్తే అంటారా చెప్పండి. ఏది మర్చిపోయావా, నీకు మా ఇంటి పని చేయట్లేదా, పో ఇల్లు మీ ఇంటికి వెళ్ళు, ఏం ఏడకొచ్చావు అంటారు. అంటారా? ఒప్పుకుంటారా? మన బిడ్డలు ఇంకొకరి ఇంటికి వెళ్తే వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళకి అన్నం పెడతారా? వాళ్ళ అవసరం తీరుస్తారా? లేదు, నువ్వు ముందు వెళ్ళిపో మీ ఇంటికి అంటారు. చేయి పట్టుకు తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెట్టి వెళ్తారు. ఏందమ్మా మీ అబ్బాయికి మైండ్ పని చేయట్లేదు, ఏంది ఇంటికి రాలేదంటారు. అలాగైతే మనం దేవుని పిల్లలం కాబట్టి మనం ఎవరి ఇంటికి రావాలి? దేవుని ఇంటికి రావాలి. దేవుని ఇల్లు మందిరం అంటే, దేవుని ఇల్లు అంటే దేవుని ఇల్లు. మనం దేవుని పిల్లలం. మనం ఆయన పిల్లలమా? ఆయన కుమారునివి, కుమార్తెనివి. కాబట్టి మనం ఏం చేయాలి? తప్పకుండా రాలేని స్థితి తప్పితే, ఆరోగ్యం బాగుండకపోతే తప్ప, చుట్టాలు వచ్చే రారు కొంతమంది. అయ్యా చుట్టాలు వచ్చారయ్యా, చేపల కూర వండితే రారు కొంతమంది. చేపలు నవ్వుకొని వండుకునే వారికి లేట్ అయిపోయింది. చింటోళ్ళు ఉండాలని కొంతమంది. అది మంచిది కాదు, అది క్రమం కాదు. చుట్టాలు వచ్చే రారు, మరి ఇంక ఏదైనా సందర్భాలు ఉంటే రారు. దేవుని మందిరానికి రావడానికి ఏంటి అంత కష్టం? మనం దేవుని పిల్లలం కదా, మరి ఆయన ఇంటికి రాకపోతే ఆయన బాధపడ్డా? చెప్పండి. మన పిల్లలు మన ఇంటికి రాకుండా మరి ఎక్కడన్నా ఉండాలనుకోండి, రాకుండా చచ్చిపోయారు అనుకోండి, మనం ఎంత బాధపడతాం. అయ్యో మా పిల్లలు ఎటో పోయారని. అలాగైతే మన తండ్రి అయిన దేవుడు మనం దేవుని ఇంటికి రాకపోతే ఆయన బాధపడతాడా పడ్డా? చెప్పండి. తప్పకుండా బాధపడతాడు. దేవుని ఇంటికి రావాలి. ఆరోగ్యం బాగుండకపోతే, నీకు ఒంట్లో బాగుండకపోతే రాకపోయినా ఆయన తెలుసు. మన స్థితిగతులు ఆయన తెలుసు. నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. ఒక్కరోజు నువ్వు మందిరం మానుకుంటే నీ జీవితంలో 1000 రోజులు పోగొట్టుకుంటావు. గుర్తుపెట్టుకో. ఒక్కరోజు మనం మందిరానికి రాకపోతే ఎన్ని రోజులు పోగొట్టుకుంటాం? 1000 దినాలు. ఏమన్నాడు ఇక్కడ? నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే కూడా శ్రేష్టం అంటున్నాడు. 1000 దినాల కంటే కూడా శ్రేష్టం అంటున్నాడు. అందుకని పోగొట్టుకోకూడదు. ఎవరు పోగొట్టుకోవద్దు. దేవుని సన్నిధిని, దేవుని మందిరంలో రావడం కూడా మనకు ఆశీర్వాదం. అది గుర్తుపెట్టుకోండి.
ఆయన ఆవరణలో గడపడం, ఆయన సన్నిధిలో ఉండడం 1000 దినాల కంటే శ్రేష్టము. ఒక దినము గడుపుతా. ఎన్ని దినాలు? ఒక దినం దేవుని మందిరంలో గడిపితే దేవుని దృష్టిలో ఎన్ని దినాలతో సమానం అది? 1000 దినాలతో. మళ్ళీ ఏమంటున్నాడు? భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారమునంత ఉండుట నాకిష్టము. నాకిష్టం. ఆ ఇష్టంతో మనం బ్రతకాలి. ఒక భార్య భర్తతో కాపురం చేయాలంటే ఇష్టం ఉండాలి. కష్టమైతే ఏం చేస్తుంది? కష్టమైతే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది. అలాగే ఒక భర్త తన భార్యకి కష్టంగా ఉంటే ఆడేమంటాడు? రే, నువ్వు నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను మా ఇంటికి అంటాడు. జాగ్రత్త. ఈ లోకంలో బ్రతికినంత కాలం మనం దేవునికి ఇష్టంగా బ్రతకాలి. నాకు ఇష్టం ఆయనతో ఉండాలి, నేను ఆయన సన్నిధిలో ఉండాలి, మరి నేను ఆయన్ని ఆరాధించాలి, ఆయన సన్నిధిలో నా సమయాన్ని గడపాలి అనే ఆశ మన జీవితాల్లో కలిగి ఉండాలి. అందుకని అంటున్నాడు ఇక్కడ, నా దేవుని మందిర ద్వారములతో ఉంటున్నాయి. ద్వారం అంటే ఎక్కడ? ఆ తలుపు దగ్గర. ఒకవేళ లోపల ఖాళీ లేదనుకోండి, ఆ తలుపు దగ్గర ఉండగానే అది కూడా నాకు ఇష్టమే అంటున్నాడు. అంతా నిండిపోయింది అనుకోండి మందిరం, అప్పుడు వాళ్ళు ఏడ కూర్చోవాలి? ద్వారం దగ్గర, తలుపు దగ్గర కూర్చోవాలి. అది కూడా నాకు ఇష్టమే అంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఒకప్పుడు మనం దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళం కాదు, ఎవరూ రాలా. యేసు ప్రభువుని ఎప్పుడైతే నమ్ముకున్నామో అప్పటి నుంచే మనం దేవుని మందిరానికి వస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో ఎన్నడూ దేవుని సన్నిధి భాగ్యాన్ని మనం పోగొట్టుకోవద్దు. చూడండి, ఒకప్పుడు దేవుని మందిరానికి రాని వారు మనలను దేవుడు తన మందిరానికి ఏం చేశాడు? నడిపించాడు, రక్షించాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. మరి అట్లా కొన్ని మాటలు చెప్పి ప్రభువుని ఆరాధించండి. ప్రభువు మన కొరకు ఈ మాటలో దీవించును గాక. ఆమేన్. ఆరాధించండి.